అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. వాడు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము అంటే మేము నిత్యావసర వస్తువులం. ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ గ్రాసరీస్ మొత్తం అన్నీ. అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యం అయ్యే ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూ జోన్. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా, మా నాన్నగారిలాగే. దానికి మరి ఇప్పుడు అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా, అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది? ముందు దానికి ఎవడు ముందడుగేస్తారో సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఈజ్ వాల్యూ జోన్. ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి, సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడున్నామా ఇంకెక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి, అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందుకు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైనది కూడా, చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్. గర్వంగా ఉంది, ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్. అంటే ఈ టైప్ మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడడం తటస్థించింది. అటువంటిది వాళ్ళ ఇక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్. ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఈస్ హైదరాబాద్. సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది, పట్టణం అంతా కూడా. ఆనాడు మరి ఎంతో దురదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే మిగతా హైటెక్ అయితేనేమి, కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి, ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి, లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణంలో తయారు చేయాలి, ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి బీజం వేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి అన్నది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు, ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ ఈ అభివృద్ధి అనేది. సరే, అటువంటిది వాళ్ళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఇప్పుడు సతమతం అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం,
ఇప్పుడు అఖండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే ఒక భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి, అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం దైనందిన రకరకాల నుంచి. మధ్యలో ఒక మినీ ఒకటి చేసాం మొన్న, అంటే ఇప్పుడు చేసిన 2 ఎపిసోడ్స్లో బెస్ట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడలాగే అన్ని రకరకాల అన్నీ కలిపి ఆటలని, అలాగే వినోదం, అలాగే మన రణబీర్ కపూర్ వాళ్ళు వచ్చారు కదా, మన యానిమల్ సినిమా ఆయన వచ్చాడు. అదే రకరకాలు ఇస్తున్నాం కాబట్టి అలాగే దాని మీద పోటీ పెట్టి ఏది బెస్ట్ అది ఇది అని ఒకటి ప్రోగ్రామ్ రేపు 22న వస్తుంది. దాంట్లో అదే మన సుహాసిని గారు, శ్రేయ గారు, హరీష్ శంకర్ డైరెక్టర్ వాళ్ళంతా వాళ్ళది 22న వస్తుంది. ఇంకా చూస్తాం, ఇంకా 2 సీజన్లు అయిపోయినాయి, చూద్దాం ఇంకా ఏమేమి. ఇప్పుడు ఒక్క డైలాగ్ ఏది ఇవ్వాలన్నది మనం ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్, బికాస్ అన్నీ మేము ఆలోచించాం కాబట్టి ఏం ఇవ్వాలి, అది మన కరోనా టైం నుంచి స్టార్ట్ చేసాం. అలాగే ఒక సినిమా కూడా విడుదల చేసాం అప్పుడు, డైరీ చేసి, ధైర్య సాహసాలతో కూడిన విషయం అది. ఒక అఖండ సినిమాని కరోనా ఉన్నప్పుడు ఆ సినిమాని ఏదైతే అది అయింది, మాకు ఎక్స్ట్రా షోలు లేవు, మాకు రేట్లు అవే పాత రేట్లు, అట్లా రిలీజ్ చేసాం. అసలు జనం వస్తారా లేదా అన్న ఒక దీంట్లో రారనే. సో ధైర్య సాహసాలు అన్నవి మా నాన్నగారు రామారావు గారు ఆయన ఇచ్చింది మాకు, ఆయన్ని ఫాలో అవడమే. అలాగే ఇటువంటి వినూత్నమైనవి కొత్త ముందు ఆలోచించి ఇక ముందు ఎలా డెవలప్ కాబోతుందని మనం ఒక రోడ్ మ్యాప్ ఎలా వేసుకుంటామో దాంట్లో భాగమే ఇవాళ ఈ వాల్యూ జోను, ఈ అవుట్లెట్ మాట. సో వాళ్ళందరినీ అభినందనలు తెలియజేస్తారు. అంటే రకరకాల పొల్యూషన్లు, అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దానికి దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగానికి ప్రయోగం అలా ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని కోరుకుంటూ రండి అందరూ. మంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది, మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అనేది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో గర్వకారణంగా ఉంది. ముందే ప్లీజ్ సార్.
చెప్పయ్యప్ప ఏం కాదు పట్టుకుంటాడయ్యప్ప అరే ఏముంటది చెప్పు జస్ట్ పట్టుకుని చెప్పంతే అరే తెలియజేస్తున్నాను. నినాదాలు ఇవ్వండి. అక్రమ అరెస్టులు ఆపాలి, అక్రమ అరెస్టులు ఆప్ చేయాలి, ఆశా అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలి. పోలీసుల అక్రమ అరెస్టులు ఆపాలి. ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడండి. కార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న వైసీపీ ప్రభుత్వం డౌన్ డౌన్. ఆశా అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ చర్యలను ఖండించండి. జగన్మోహన్ రెడ్డి తల్లి ఇద్దరు పిల్లల్ని ఇంట్లో చూసుకోవడానికి చాలా కష్టపడిపోద్ది. అదే అంగన్వాడీ సెలవు అయిన రోజు అమ్మో అంగన్వాడీ సెలవు మా పిల్లల్ని మేము ఎలా సచివాలయం సిబ్బంది వెళ్ళి అంగన్వాడీ కేంద్రంలో ఉండి అంగన్వాడీ కేంద్రంలో పనులన్నీ కూడా ప్రశాంతంగా సంఘలోని ప్రశాంతంగా కూర్చున్నాం. మనం గొడవ చేయొద్దు, గోల్ చేయొద్దు. మనం సోదరి మల్లారా, మరి ప్రభుత్వం చూశారు కదా, ఈ పక్కన ఉన్నటువంటి ఆల్రెడీగా చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. అరెస్టులు ఎన్ని చేయనండి, ఏం చేయాలి? ఇది దొంగల రాజ్యం. She is also new general secretary. मैडम ही नहीं आए थे. अरे भाई रेडी भाई हो रहा है. ओके मैम. ముందుగా బేగము అమ్మాయి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారంటే కప్పలు కొట్టండి. మధు
మా అందరూ కూర్చొని మరి పద్ధతి కాదు. ఒక చెల్లెలు చేస్తున్నప్పుడు దయచేసి డిసిప్లిన్ గా కూర్చోండి. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? మహిళా కాంగ్రెస్ ఎప్పుడు లేకుంటే దేర్ ఇస్ సమ్ డిసిప్లిన్ ఇన్ మహిళా కాంగ్రెస్. ఇక్కడ మీరు అలా మాట్లాడాలనుకుంటే బయటకు వెళ్ళండి. నో సెల్ఫోన్స్ హియర్ ప్లీజ్. ఇది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏంటి? ముందుగా మీడియా మిత్రులకి శుభాభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు. ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమం ఉద్దేశము ప్రజలు న్యాయపరమైన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మిత్రులు సీనియర్ న్యాయవాది మాజీ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నా చిన్ననాటి స్నేహితులు మొన్న చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న వెంకట్ చిలకాని గారు మేము ఇది ఆలోచన చేసి ఇంకా మిగతా మిత్రులు సూర్య సతీష్ ఇంకా మిగతా న్యాయమిత్రులతో శ్రీనాథ్ చాలామంది అడ్వకేట్ ఫ్రెండ్స్ భిక్షపతి రంగారెడ్డి జిల్లా కోర్టే కాకుండా హైకోర్టు మిగతా చోట్ల కూడా న్యాయవాదులంతా కూడా ఈ ఎన్నికల ప్రచార క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ముఖ్యంగా వెంకట్ గారు చెప్పినట్టుగా చెరువులు అన్యాక్రాంతమవుతూ భూ ఆక్రమణలు జరుగుతూ ఉంటే ధరణితో ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మా కాంగ్రెస్ నాయకులైన సత్యనారాయణ కానీ వజీర్ ప్రకాష్ గారు మిగతా చాలామంది నాయకులు యువ నాయకుడు సాయి లాంటి వాళ్ళు వచ్చి మా దృష్టి తీసుకోవడం జరిగింది. సో ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలపైన ప్లస్ ఇక్కడ చాలా మటుకు నివాస ప్రాంతం ఉన్న ఈ ప్రాంతంలో పిల్లలు బయట చదువుకోవడానికి వెళ్ళడం అమెరికా కానీ లండన్ ఆస్ట్రేలియా పోతుంటారు, తల్లిదండ్రులకు వీసా ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మాత్రం చాలా చోట్ల మేము కొన్ని కాలనీస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బోర్ వేసుకుంటాను కూడా కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్టే తీసుకొచ్చి ఆపినట్టు చెప్పినారు. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం అనేది నేను న్యాయవాద వృత్తి మొదలుపెట్టినప్పుడు కూడా చేస్తూ ఉండేది. ఇప్పుడు న్యాయవాద వృత్తి ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందంటే ఒక న్యాయవాదిని పెట్టుకోవాలంటే ఇల్లు గుల్ల అయ్యే ప్రమాదం కూడా ఏర్పడ్డది. ప్రపంచంలో అత్యధిక ఖరీదైన న్యాయ సలహాలు అంటే భారతదేశంలో అయిపోయింది, సుప్రీంకోర్టు హైకోర్టుకు వచ్చారు. అందుకే మిత్రులు వెంకట్ కూడా నాతో మాట్లాడేటప్పుడు మనకున్న అనుభవాన్ని ప్రజలకు అంటే పేద మధ్యతరగతి కాకుండా ఇంక్లూడింగ్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు కూడా న్యాయపరంగా ఒక న్యాయవాదిని కలవాలంటే లక్షలలో కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఇటు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే ఇక్కడ ఎల్బీనగర్ ప్రజలకి ఎన్నికలు ప్రచారం ఒకటవుతాయి, గెలుపోవటంలోది సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఉంటుంది. మనకి 20 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా గతంలోనే ఈ మధుయాస్కి ఫౌండేషన్ ద్వారా అమెరికాలో స్థాపించి నేను ఎంపీ అయినప్పుడు కూడా ఇక్కడ భారతదేశంలో కూడా దీన్ని స్థాపించడం జరిగింది. దీనితో అటు నిజామాబాద్ ప్రాంతంలో మిగతా చోట్ల కూడా చాలా మటుకు విద్యాపరంగా సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాం. గతసారి కూడా పోచంపల్లిలో ఈ చేనేత కార్మికుల మహిళలకి వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. సో ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బయట ఎక్కడి నుంచి ఒక పైసా తీసుకోకుండా మధుయాస్కి ఫౌండేషన్ పనిచేస్తుంది. గతంలో జాగృతి లాంటి సంస్థలు పెట్టుకుందరు నాయకులు వాళ్ళు డబ్బులు కాజేసుకొని చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అంటూ వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ డబ్బులు తీసుకోవడం జరిగింది. సో మధుయాస్కి ఫౌండేషన్ ఇప్పటివరకు ఒక్క పైసా డొనేషన్ దగ్గర తీసుకోలేదు, చేయలేదు కూడా. సో ఇలా దీనికి ముఖ్య కారణం మేము ఇచ్చిన హామీ ప్రకారం కాకుండా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకు ముందుగా అన్ని న్యాయపర సంబంధాలపైన ఉచిత న్యాయ సలహా సహాయ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి మిత్రులు చెప్పినట్టుగా ఫోన్లు అందుబాటులో ఎప్పటికీ ఉంటారు 24/7. కలవాలనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటుంది. కోర్టు సమయం అయిపోయాక వీకెండ్ సాటర్డే కూడా ఉంటుంది. నేను కూడా దీంట్లో నేను ఇంకా న్యాయవాది ప్రాక్టీసే, నేను బతికేది కూడా న్యాయ వృత్తిపైనే. నా కూతురు కూడా అటార్నీ న్యూయార్క్లో. సో ఇంకా నా ఫ్రెండ్స్ లీగల్ ఫ్రెండ్స్ అందరం కూడా ఇటు రంగారెడ్డి డిస్ట్రిక్టే కాకుండా హైకోర్టు ప్లస్ సుప్రీంకోర్టు వరకు కూడా ఇక్కడున్న ప్రజలకి
స్టార్ట్ విత్ ఎల్బీ నగర్ ప్రజలకు ముఖ్యంగా ఉచిత న్యాయ సలహా అంటే సహాయ కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో దీన్ని మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా చెప్పేది ఏంటంటే దీని యొక్క ప్రచారాన్ని మీరు ఎల్బీ నగర్ నియోజక ప్రాంత ప్రజలకి ముందుకు మీరు అడగవచ్చు. అంటే ఇది ఒక కాలనీ ఎల్బీ నగర్కి పరిమితం అవుతుందా అంటే ముందుగా ఎల్బీ నగర్ ప్రాంతానికి పరిమితం, తర్వాత మిగతా చోట్ల కూడా దీన్ని విస్తరింపజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో మరొకసారి మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యొక్క సందేశాన్ని మీరు ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలకి రాజకీయ సంబంధం లేకుండా ఏ పార్టీ వలన సరే వాళ్ళు న్యాయ సలహా వచ్చినప్పుడు మాత్రం ఉచితంగా వాళ్ళకు సలహా సహాయ కేంద్రం ఉంటుంది. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ కూడా చాలా పెరిగింది. సో మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలుసు మధు యాస్కి గౌడ్ గారు పిసిసి ప్రచార కమిటీ చైర్మన్గా, మధు యాస్కి ఫౌండేషన్ అమెరికాలో రిజిస్ట్రేషన్ అయి ఉన్నది. వారు మాజీ ఎంపీగా ఇక్కడ ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయని, చాలా వరకు పేదల భూముల ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పి, అదేవిధంగా అనేక మంది అన్నను వచ్చి సంప్రదించి ఇక్కడ భూ ఆక్రమణలు కానీ రకరకాల ఇబ్బందులకు గురవుతున్నట్టు చట్టపరమైన సమస్యలు అనేక ఉన్నాయని అన్నను అడిగిన సందర్భంగా ఎన్నికల్లో తప్పకుండా ఎన్నికల తదనంతరం మధు యాస్కి ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయపరమైనటువంటి ఉచిత సలహాలు ఇవ్వడానికి సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్న మీటింగ్ సందర్భంగా ఎన్నికల సందర్భంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అన్న బర్త్డే, ఆయన పుట్టినరోజు సందర్భంగా మధు యాస్కి లీగల్ టీము తరఫున మేమంతా వారి యాస్కి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఉచిత న్యాయ సలహా కేంద్రం మనం 24/7 అందరికి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మేము ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేస్తాం. ఫోన్లు చేసేసి మా టీము దాదాపు 10 మందికి ఎక్కువనే ఉంటుంది. అంత 10 మంది ఫోన్ నెంబర్లు షేర్ చేస్తాం. ఆ ఫోన్ నెంబర్ల ద్వారా మీకు సంబంధించినటువంటి ఎవరికి ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా తీర్చుకోవచ్చు. ఫిజికల్గా మమ్మల్ని కలవాలంటే మాత్రం ఎవ్రీ వీక్ సాటర్డే రోజు ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు మేము అవైలబుల్ ఉంటాం. లీగల్ ఎక్స్పర్ట్స్, న్యాయ నిపుణులు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఎవ్రీడే సాయంత్రం 6 to 7 మేము అందుబాటులో ఉంటాం. ఆ 1 అవర్లో వచ్చేసి ఎవరికి ఏ అవసరం ఉన్నా చాలామంది ఉంటాం. ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ సంబంధించినటువంటి అన్ని సలహా సహకారాలు అందించడం జరుగుతుంది. ఎవరి దగ్గర 1 రూపీ మేము ఛార్జ్ చేయం. దీంట్లో అంతా ఫ్రీనే. ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఈ సలహా కేంద్రాన్ని అన్న నాయకత్వంలో ఈ కేంద్రం నడుస్తుంది కాబట్టి దాన్ని వాడుకొని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.